నా ప్రేమ నీకోసమే 78th చాప్టర్. ఇష్యూని లీగల్గా అండ్ సంప్రదాయబద్ధంగా దక్ష దత్తత తీసుకుంటాడు. ఆ సంతోషంతో ఇష్యూని ఎత్తుకుని ముద్దుల్లో ముంచేస్తుంటే అప్పుడే అక్కడికి శివ పేరెంట్స్ వస్తారు. శివ పేరెంట్స్ చాలా రోజుల తర్వాత చాలా దగ్గర చుట్టాల పెళ్లి ఉందని ఇండియాకి వస్తారు. ఒకసారి ఇష్యూని చూసిపోదాం అని ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళందరూ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేశారు కాబట్టి లాక్ చేసి ఉంటుంది. పక్కింటి వాళ్ళని అడిగితే ఇందుకి ఇవాళ పెళ్ళంట, మీ మనవరాల్ని కూడా దత్తత తీసుకుంటున్నాడట ఆ అబ్బాయి అని చెప్తారు ఆ పక్కింటావిడ. నిజమా అన్నట్టు నర్మద గారు చూస్తే, హా, ఎన్ని రోజులని ఆ పిల్లని అలా ఉంచుకుంటారు, వయసులో ఉన్నదాయే, మీ మనవరాల్ని కూడా చూసుకుంటాను అంటున్నాడు. కానీ రేపు వాళ్ళకి ఒక బిడ్డ పుడితే ఏం చేసుకుంటాడో ఏంటో, ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు మీ మనవరాలి బాగోగులు గమనించుకుంటూ ఉండండమ్మా అని ఒక పుల్ల వేసి పోతుంది ఆ పక్కింటి మల్లమ్మ. చూసారా అండి, ఏదో పెద్ద మన కొడుకంటే ఎంతో ప్రేమున్నట్టు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉండి ఇప్పుడు ఎవడో దొరికాక పెళ్లి చేసుకుంటుంది అని ఇందు మీద నోరు పారేసుకుంటారు నర్మద గారు. ఫస్ట్ టైం పెళ్లి చెడిపోయినప్పుడే ఇందు మీద ఇంట్రెస్ట్ పోయింది ఆవిడకి. ఆమె వద్దంటున్నా వినకుండా మళ్ళీ ఇందునే పెళ్లి చేసుకున్నాడు. సరేలే, కొడుకు సంతోషంగా ఉంటే సరిపోతుంది అనుకునే టైంలో శివ చనిపోయాక ఇందు జాతకం వల్లే ఇలా జరిగింది అని మైండ్లో ఫిక్స్ అయ్యారు ఆవిడ. అలా విషయం తెలుసుకుని వాళ్ళు గుడికి వచ్చేలోపు అన్ని కార్యక్రమాలు పూర్తయిపోతాయి. నర్మద గారు ఇందుని కోపంగా చూస్తూ, సిగ్గులేదా నీకు, ఇలా మొగుడిపోయిన ఒక కూతుర్ని పెట్టుకుని ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఆ చేసుకున్నవాడు నా మనవరాల్ని ఎలా చూసుకుంటాడు? రేపు నీకు ఇంకో బిడ్డ పుట్టాక తన పరిస్థితి మీ ఇంట్లో ఒక పని మనిషిగా మారుతుంది తెలుసా? కన్న కూతురు గురించి కూడా బాధ లేకుండా నీ సుఖం కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే మేము మా మనవరాల్ని మాతో తీసుకుపోయేవాళ్ళం కదా అని అంటారు కోపంగా నర్మద గారు. ఆ మాటలకి ఇందు ఏడుస్తూనే, అది కాదత్తయ్యా అని అంటుంటే, ఎవరే నీకు అత్తయ్య? నా కొడుకు చనిపోయినప్పుడే నీకు మాకు ఉన్న బంధాలు కూడా తెగిపోయాయి అని ఆవిడ కూడా ఏడుస్తూ అంటారు. అన్యాయంగా వాణ్ణి పెళ్లి చేసుకుని పొట్టన పెట్టుకున్నావు కదే అంటారు. మా అమ్మ ఏం చేసిందని మీరు తని అంటున్నారు అని రాధిక గారు నోరు తెరుస్తారు. అది గుడి అయ్యేసరికి భక్తులు మరీ ఎక్కువ లేకున్నా ఉన్న కొద్ది మంది అయినా ఆ గొడవని ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. నీకేం తెలుసు చచ్చింది, నీ కూతురు కాదు కదా, నా కొడుకు కదా అని మళ్ళీ ఇందు వైపు తిరిగి, నిన్ను చేసుకున్న ఆ మహాపురుషుడు ఎవరబ్బా అని అడుగుతుంది. తల కిందికి దించి ఏడుస్తుంది తప్ప ఏం మాట్లాడదు ఇందు. ఇందు చెప్పకపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళందర్నీ చూస్తుంది. ఇష్యూని గుర్తుపట్టి, ఇష్యూ అంటూ తన దగ్గరికి వస్తుంటే ఆమె గొడవకి ఆల్రెడీ భయపడి ఉండటంతో డాడీ అంటూ దక్షమెడని ఖర్చుకుపోతుంది. డాడీ అంటే ఇతన్నే పెళ్లి చేసుకుందా, ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ మరోసారి పరీక్షగా చూస్తే, అవును ఇతను అతనే, ఫస్ట్ టైం శివతాళి కడుతుంటే వచ్చి అతను కట్టాడు, అతనే ఇతను అని అర్థమైపోతుంది నర్మద గారికి. వీడు వాడే కదా అని ఇందుని అడుగుతుంది. ఇందు మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. చెప్పవే, వీడు వాడే కదా, ఇంతకు ముందు నీ మెడలో తాళి కట్టిన వాడే కదా అని అడుగుతుంటే అవును అన్నట్టు తల ఊపుతుంది. ఒక్కసారిగా దూరం చెరిగి, నిజం చెప్పవే, నువ్వు వాడు కలిసే నా కొడుకుని చంపించి ఏమీ తెలియనట్టు ఇన్ని రోజులు దూరం ఉన్నట్టు నటించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు కదా అని కోపంగా అంటారు నర్మద గారు. ఆ మాటకి అత్తయ్య అని రౌద్రంగా అంటుంది ఇందు. ఏంటే అలా అరుస్తున్నావు, నిజమే కదా, లేకపోతే ఉన్నట్టుండి నా కొడుకుకి యాక్సిడెంట్ అవ్వడమేంటి, నువ్వు మళ్ళీ వీడిని పెళ్లి చేసుకోవడమేంటి అని నర్మద గారు కూడా కోపంగా అంటారు. అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడకండి,
శివగారంటే నాకెంత ఇష్టమో మీకు తెలియదా అని అంటే, నిజంగా నా కొడుకంటే నీకు ఇష్టముంటే వీడిని ఎలా పెళ్లి చేసుకున్నావే ముదునష్టముదానా అని ఇందు జుట్టు పట్టుకునేసరికి దక్ష పిడికిలి బిగుసుకుంటుంది. భయపడుతున్న ఇష్యుని తాన్వికి ఇచ్చి బయటికి తీసుకెళ్లమని చెప్పి ఇందుకి నర్మద గారికి మధ్యలో నిలబడతాడు రౌద్రపు చూపులతో. ఆ చూపుకి భయపడి ఇందు జుట్టు వదిలేస్తుంది. మీరు శివమదరన్న ఒక్క కారణంతో మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నా, మర్యాదగా మీరు వచ్చిన దారిన వెళ్తే బావుంటుంది అని సీరియస్గా బేస్ వాయిస్తో అంటాడు. ఒక క్షణం ఆ గొంతుకు భయపడిన తన కొడుక్కి అన్యాయం జరిగింది అని మెంటల్గా ఫిక్స్ అయిన నర్మద గారు తగ్గేదేలే అని ఫిక్స్ అయ్యి, నేనెందుకు వెళ్ళాలి, నాకు ఇప్పుడే నా కొడుక్కి జరిగిన అన్యాయంకి న్యాయం కావాలి అని పట్టుపట్టి అక్కడే కూర్చుంటారు. అంతలో వినయ్ ముందుకు వచ్చి, అసలేం జరిగిందండి మీ కొడుక్కి అన్యాయం? మీ కొడుక్కి యాక్సిడెంట్ అవ్వకపోయినా చనిపోయేవాడు, అతనికి క్యాన్సర్ ఉంది అని చెప్తాడు. ఏంటేంటి, మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చనిపోయిన నా కొడుక్కి రోగాలు అంటకడుతున్నారా అంటుంది ఆవిడ. అంత అవసరం మాకు లేదు. ఈ విషయం మీ కూతురికి అల్లుడికి కూడా తెలుసు. మీ కొడుకే చస్తున్నా అని తెలిసి అతను చనిపోయాక అతని భార్య బిడ్డల బాధ్యత తనని తీసుకోమన్నాడు కాబట్టే ఈరోజు ఇందుని పెళ్లి చేసుకున్నాడు మా దక్ష అని చెప్తాడు వినయ్. నేను నమ్మను అన్నట్టు ఆవిడ చూస్తుంటే, మీ కొడుకు చనిపోయాక మీ కూతురికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అని ఉన్న మీ అల్లుడు ఒప్పుకోకపోతే దక్ష ఒప్పించి మీ బాధ్యత, మీకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తను భరిస్తాను అన్నాడు. కాబట్టే మీ ఉత్తమ అల్లుడు మిమ్మల్ని వాళ్లతో తీసుకెళ్లాడు అనగానే అందరూ షాక్ అయి చూస్తారు. ఇందు అయితే అలాగే చూస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు తనని ప్రేమించిన కారణంగానే తన కూతురికి దగ్గరయ్యాడు అనుకుంది. కానీ తన ఆలోచనలు ఎంత తప్పో అప్పుడు అర్థమయ్యాయి ఇందుకి. మీ గురించి శివ దక్షకి ఏం చెప్పకున్నా తన బాధ్యతలన్నీ తన నెత్తిమీద వేసుకున్నాడు మా దక్ష. కావాలంటే మీ కూతుర్ని అడగండి అనేసరికి ఆవిడకి నమ్మకం లేకున్నా కూతుర్తో మాట్లాడాలి అనుకుని సదానందం గారి వైపు చూస్తారు. ఆయన వెంటనే తన కూతురికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇస్తాడు. హలో నాన్న అని అటునుంచి అనగానే, నేను అమ్మని అంటారు నర్మద గారు. హా అమ్మా, ఎప్పుడు వస్తున్నారు? వద్దంటున్నా వినకుండా వెళ్లారు. ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతుంది తన కూతురు. రవలి, అది పక్కన పెట్టు, నీకు దక్ష తెలుసా అని అడుగుతుంది. షాక్ అయిన రవలి మౌనంగా ఉంటే, చెప్పు రవలి, నాకు నీ మౌనం కాదు, నీ సమాధానం కావాలి అని సీరియస్గా అడుగుతుంది. హా తెలుసమ్మా అని అంటుంది రవలి. ఆ మాటకే సగం చచ్చిపోతారు ఆవిడ. ఎలా తెలుసు అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అంటుంది. చెప్పు రవలి అనగానే, తమ్ముడు చనిపోయాక మేము మళ్ళీ యుఎస్ వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు మిమ్మల్ని కూడా నాతో తీసుకువెళ్ళాలి అనుకున్నాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు ఒకరోజు దక్ష గారు ఇంకా ఆయన ఫ్రెండ్ ఒకరు వచ్చి నాతో ఆయనతో మాట్లాడారు. తమ్ముడికి క్యాన్సర్ ఉందని చెప్పారు. మొదట మేము నమ్మలేదు. కానీ అన్నయ్య రిపోర్ట్స్ కూడా చూపించేసరికి నమ్మక తప్పలేదమ్మా అని ఏడుస్తూ, తమ్ముడు చనిపోయే వరకు చాలా పెయిన్ అనుభవించాడమ్మా అని ఏడుస్తూ చెప్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కన్నీళ్లు వస్తాయి. తర్వాత మీ తమ్ముడి స్నేహితుడిగా మీ ఫ్యామిలీ బాధ్యత నాది అని చెప్పి మీ పేరెంట్స్ని కూడా మీతో తీసుకెళ్ళండి, వాళ్ళ ప్రతి బాధ్యత నేను చూసుకుంటాను అని చెప్పారు. వాళ్ళకి అయ్యే ప్రతి ఖర్చు తను భరిస్తాను అని చెప్పేసరికి మీ అల్లుడు ఒప్పుకున్నాడు మిమ్మల్ని మాతో ఉంచుకోవడానికి అని చెప్తుంది. ఆ మాటలు వింటూనే ఫోను నేలకు వదిలేసి మోకాళ్ళ మీద కూలబడి ఏడుస్తూ ఉంటారు నర్మద గారు. ఇటు సదానందం గారు కూడా ఏడుస్తూ ఉంటారు. విష్ణుగారు వెళ్ళి ఆయన్ని ఓదారుస్తుంటే నర్మద గారి దగ్గరికి దక్ష వెళ్ళి
భుజం మీద చేయి వేసి అమ్మా అని పిలుస్తాడు. ఆ పిలుపుకి తలెత్తి చూసిన ఆవిడకి దక్ష ప్లేస్లో శివ కనపడడంతో గట్టిగా పట్టుకుని శివ అంటూ ఏడుస్తారు. ఆమె వెన్ను నెమురుతూ, ప్లీజ్ అమ్మా, మీరు ఇలా బాధపడితే శివ ఎక్కడున్నా సంతోషంగా ఉండడు. తను చనిపోతున్నందుకు బాధ కలగలేదమ్మా. తను చనిపోతే మీరంతా ఏమైపోతారో అనే బెంగ మాత్రమే ఉండేది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 78th చాప్టర్. ఏంటో అండి, ఈ రచయిత్ర గారు ప్రతి ఒక్క సీన్ని చాలా ఎమోషనల్గా రాస్తున్నారు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను కూడా ఏడుస్తూ చదువుతున్నానా అని. నర్మద గారు ఇందుని తిట్టడంతో నాకు కూడా కోపం వచ్చింది, మీ అందరిలాగే. కానీ తర్వాత తను శివ కోసం ఏడుస్తుంటే కొంచెం బాధగా అనిపించింది. సో మీకెలా అనిపించింది ఈ వీడియో? ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మరవకండి. థ్యాంక్ యూ.